అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ధన ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతుంది. వివిధ మార్గాల నుండి డబ్బు చేతికి అంది మీ ఆర్థిక అవసరాలు తీరుతాయి. మీరు జపించే మంత్రం వలన అపారమైన మానసిక శక్తిని పొందుతారు. మీ పనులు దిగ్విజయంగా పూర్తి కావడానికి మంత్రశక్తి దోహదపడుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. ప్రయాణాలలో మరియు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. బయట ఆహారం తినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇతరులకు శిక్షణ ఇవ్వడం ద్వారా లేదా కోచింగ్ తీసుకోవడం ద్వారా మీరు లాభపడతారు. జ్ఞానాన్ని పంచుకోవడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు సాగండి. ఇన్నోవేషన్ రంగంలో మీరు ముందుంటారు. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. భూమి లేదా ఆస్తుల క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. మీ సంకల్ప బలం దృఢంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు సాధిస్తారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. స్టాక్ మార్కెట్ లేదా ఇతర స్కీమ్లలో పెట్టిన డబ్బు మంచి రాబడినిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లే అవకాశం ఉంది. మీ మనసులో పూర్తి ప్రశాంతత నెలకొంటుంది. ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా శాంతిని పొందుతారు. పరిశ్రమలలో ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులకు ఇది మంచి సమయం. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. సంగీతం వింటూ మీరు ఆనందిస్తారు. మీ మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి దిగుబడి తగ్గుతుంది. వాతావరణ మార్పులు నష్టాన్ని కలిగిస్తాయి. సాగుకు సంబంధించిన ఖర్చులు పెరిగిపోయి లాభాలు తగ్గుతాయి. నాట్య రంగాలలో మీకు అవకాశాలు లభిస్తాయి. మీ నటన, నాట్య ప్రతిభకు గుర్తింపు వస్తుంది. ప్రేక్షకుల మన్ననలు పొందుతారు. సినిమా రంగంలో ఉన్నవారికి ఇది గొప్ప అవకాశం. కొత్త ప్రాజెక్టులలో అడుగుపెడతారు. కెరియర్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పదోన్నతులు వాయిదా పడవచ్చు. ప్రేమ సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. మీ బంధం మరింత బలపడుతుంది. ప్రియమైన వారి నుండి ఊహించని శుభవార్త వింటారు. మీరు కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధిస్తారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయడానికి ఈరోజు అనుకూలమైనది. ప్రయాణాలు మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. మీరు ఫిట్గా ఉంటారు. మీ మనోభావాలు గందరగోళంగా ఉండవచ్చు. చిన్న విషయాలకే మీరు ఆందోళన చెందుతారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పనులలో చురుకుగా పాల్గొంటారు. ప్రకృతితో గడపడం మీకు ఆహ్లాదాన్నిస్తుంది. సముద్ర సంబంధిత వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. మీరు తీరప్రాంత పర్యటనకు ప్లాన్ చేసుకుంటారు. చట్టపరమైన వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు చేసే శుభకార్యాలు, మంచి పనులు మీకు అనుకూలమైన అదృష్టాన్ని తెస్తాయి. ఇతరుల కోసం చేసే దానధర్మాలు మీకు ఆధ్యాత్మిక శక్తినిస్తాయి. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది. మీ మాటతీరు, ప్రవర్తన అందరి ప్రశంసలు పొందుతాయి. ఆఫీసులో పనిభారం బాగా పెరిగిపోవడం వలన ఒత్తిడికి లోనవుతారు. తోటి ఉద్యోగుల సహాయం లభించకపోవడం వలన ఇబ్బందులు పడుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు ప్రజల మద్దతు లభిస్తుంది. పదవులు లభించే అవకాశం ఉంది. మీ పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు మీకు జీవితంలో ముందుకు సాగడానికి గొప్ప ప్రేరణ లభిస్తుంది. మీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు తమ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. మీ వినూత్న వ్యూహాలు మంచి ఫలితాలను అందిస్తాయి. స్నేహితులను గుడ్డిగా నమ్మడం వల్ల ఈరోజు ఇబ్బందులు పడతారు. వారి స్వార్థపూరిత సలహాల కారణంగా ముఖ్యమైన నిర్ణయాలు
తప్పుపట్టే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు, మీ నెట్వర్క్ విస్తరిస్తుంది. ఈ పరిచయాలు మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. విద్యార్థులకు ఈ రోజు విద్యారంగంలోనూ ఉన్నత విద్యలోనూ అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మీరు నేర్చుకునే విషయాలలో మంచి పురోగతి సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయం మీ స్వంతమవుతుంది. ఆలోచనాత్మక ఆటలు ఆడటం మీకు మేధో వికాసాన్ని అందిస్తుంది. మీరు సమస్యలను విశ్లేషించడంలో మెరుగుపడతారు. సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలు చేస్తారు. మీ ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పవిత్ర స్థలాల సందర్శనకు అనుకూలమైన రోజు ఇది. జల వనరుల పట్ల ఆందోళనలుంటాయి. నీటి ఎద్దడి సమస్యలు తలెత్తవచ్చు. కళలు, సాహిత్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాటిలో నిమగ్నమై ఆనందం పొందుతారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అధికారుల నుండి కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. వారి నుండి మీకు మద్దతు లభించడం కష్టంగా ఉంటుంది. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో లోపాలు కనిపిస్తాయి. రుణాలు పెంచుకునే అవకాశం ఉంది. పుస్తక పఠనం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు రాసిన పుస్తక సమీక్షలకు మంచి స్పందన లభిస్తుంది. సాహిత్య రంగంలో గుర్తింపు పొందుతారు. అనవసరమైన విషయాలపై ఇతరులతో వాదోపవాదాలకు దిగవచ్చు. గొడవలు పెద్దవి కాకుండా జాగ్రత్త వహించాలి. మీరు రోజువారీ వ్యవహారాల్లో అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. పనులు వేగంగా పూర్తవుతాయి. మీ సమస్య పరిష్కార సామర్థ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. పశుపోషణలో లాభాలు గడిస్తారు. మీ పశు సంపద పెరుగుతుంది. ఇంటిలో మార్పులు లేదా సంస్కరణలు చేపడతారు. ఇంటి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. మీరు అధిక పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. మానసిక అలసట మిమ్మల్ని బాధిస్తుంది. వృత్తిపరమైన అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడతాయి. ఉన్నత స్థానానికి చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఏదైనా ముఖ్యమైన పత్రం లేదా కూర్పు తయారు చేయడంలో తీవ్రమైన లోపాలు దొర్లుతాయి. మీ పనిని ఆమోదించడానికి ఇతరులు నిరాకరిస్తారు. స్వీయ విమర్శలలో ఎక్కువ సమయం గడపడం వలన వ్యక్తిగత అభివృద్ధి మందంగిస్తుంది. ఏకాగ్రత లేకపోవడం వలన శిక్షణ తరగతులు సరిగా ఉపయోగపడవు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే గొప్ప అవకాశం మీకు లభిస్తుంది. మీ మంచి మనసును అందరూ అర్థం చేసుకుంటారు. మీపై మీ నమ్మకం మరింత బలపడుతుంది. ఇతరుల విశ్వాసాన్ని కూడా పొందుతారు. మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. మీలోని దాగి ఉన్న ప్రతిభ బయటపడుతుంది. వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం. సోషల్ మీడియాలో మీరు మంచి పేరు సంపాదిస్తారు. మీకు అనుకూలత పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. మీకు కొత్త అనుభవాలు లభిస్తాయి. కొంతమంది ముఖ్యమైన సంబంధాలలో దూరం పెరుగుతుంది. పాత స్నేహితులతో విభేదాలు వస్తాయి. విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మీరు విద్యుత్ పరికరాల పట్ల అజాగ్రత్తగా ఉంటారు. మీరు సామాజికంగా కొద్దిగా చిన్నచూపు ఎదుర్కొంటారు. మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. వాతావరణ మార్పులు మీకు ప్రతికూలంగా మారతాయి. అనుకోని వాతావరణ పరిస్థితుల వలన మీ ప్రణాళికలు దెబ్బతింటాయి. లైఫ్ కోచింగ్ సెషన్స్ మీకు స్పష్టమైన మార్గాన్ని చూపుతాయి. వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త శక్తి లభిస్తుంది. మీరు నిర్వహించే వర్క్షాపులు విజయవంతమవుతాయి. వాటి ద్వారా కొత్త జ్ఞానాన్ని అందిస్తారు. సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు చెయ్యబోయే సామాజిక సేవకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మకత పతాక స్థాయిలో ఉంటుంది. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. క్రీడలలో పాల్గొనేవారికి మంచి విజయం లభిస్తుంది. శారీరక శ్రమ మీకు ఉత్సాహాన్నిస్తుంది. రోజు మొత్తం మీరు సంతోషంగా ఉంటారు. ఆనందకరమైన వార్తలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఈ రోజు మీరు మంచి ఆరోగ్యం అనుభవిస్తారు. చిన్నపాటి అనారోగ్యాలు కూడా దూరమవుతాయి. కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. మీ సమస్యలకు తగిన సలహాలు లభిస్తాయి. ఫిషరీస్ రంగంలో మీకు లాభాలు వస్తాయి. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం పెరుగుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. మీరు లేదా ఇతరుల సంక్షేమం కోసం చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. మానసిక, శారీరక సంక్షేమం లోపిస్తుంది. వైద్య సలహాలు మీకు బాగా అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అధునాతన వైద్య సదుపాయాలు లభిస్తాయి. సామాజిక మాధ్యమాల వాడకం ద్వారా మీకు మంచి పేరు వస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.